సార్ కాఫీ నిజంగా అదొక ఎమోషన్ అని చెప్తాను నేనైతే. కానీ రెగ్యులర్ కాఫీ అంటే మిల్క్‌తో చేసిన కాఫీ తాగకూడదు. బట్ బ్లాక్ కాఫీ మంచిది అని అంటూ ఉంటారు కదా! సో, ఎందుకు అది? అంటే చాలామంది మిల్క్ తాగితే మంచిది అని చెప్తూ ఉంటారు కదా! మరి మిల్క్ కాఫీ ఎందుకు మంచిది కాదు? బ్లాక్ కాఫీ ఎందుకు మంచిదంటారు? బ్లాక్ కాఫీలో మీరు ఏది కలిపినా మిల్కు, షుగర్ కలపడం వల్ల దాన్ని డైల్యూట్ అయిపోతుందనమాట. హుహు. తర్వాత మిల్క్ ఏమిటంటే కొంతమందికి పడదు. లాక్టోజ్ ఉంటుంది అది. దానివల్ల కొన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఎలర్జీస్ కూడా రావచ్చు. అదే బ్లాక్ కాఫీ అయితే లివర్‌ని క్లెన్స్ చేస్తుంది. ఇప్పుడు మనం తినే కూరగాయలు, ఫ్రూట్స్ వీటిల్లో విష పదార్థాలు ఉంటాయి కదా! పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ వేయటం వలన వచ్చేది. ఇవన్నిటిని కూడా క్లీన్ చేసేది ఎవరు అంటే మన లివర్. ఆహా! ఇప్పుడు ఆల్కహాల్ తాగుతారు. ఆల్కహాల్ బాడీకి మంచిది కాదు. యెస్. దాన్ని మనకు నష్టం చేయకుండా దాన్ని విడగొట్టి బాడీ వాడుకునేట్టు చేసేది కూడా లివరే. ఆహా! సో, మనం ఏది విష పదార్థాలు లోపలికి పోయినా కూడా ఆల్కహాల్ కానివ్వండి, లేకపోతే పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ ఇలాంటివి కెమికల్స్ లోపలికి పోతాయి. వ అవి బాడీకి హార్మ్ చేయకుండా మన తిన్న పదార్థాన్ని యూజబుల్‌గా మార్చేది మన లివర్. సో, లివర్ హెల్త్ బాగా ఉండాలి. మనం గుండె అనుకుంటున్నాం గానీ, గుండె కంటే ముఖ్యమైన ఆర్గన్ లివర్. సో, ఆ లివర్ బాగా హెల్తీగా ఉండాలి అంటే బ్లాక్ కాఫీ చాలా ఉపయోగపడుతుందండి. రోజుకొక 3 కప్పులు బ్లాక్ కాఫీ తాగొచ్చు. దాంట్లో మిల్క్ కలిపితే మిల్క్ వల్ల మళ్ళీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కొంతమందికి. ఆహ్, తాగలేనటువంటి వాళ్ళు మిల్క్ కలుపుకున్నా కూడా ప్రాబ్లమ్ లేదు. కానీ షుగర్ మాత్రం సో, కలపకూడదు. కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. షుగర్ ఎందుకంటే అది మన ఇమ్యూన్ సిస్టమ్‌ని డౌన్ చేస్తుందనమాట.